జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతిస్తున్నామన్నారు సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకటరెడ్డి. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ను గెలిపించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. బీసీ రిజర్వేషన్ల కోసం అన్ని పార్టీలను ప్రధాని మోదీ దగ్గరకు తీసుకువెళ్లాలని సూచించారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో పర్యటించిన ఆయన 42% కోటాతోనే స్థానిక ఎన్నికలు నిర్వహించాలన్నారు. సిపిఐ ఆవిర్భవించి 100 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఖమ్మంలో డిసెంబర్ 26న ముగింపు ఉత్సవాలు నిర్వహిస్తామన్నారు చాడ. దాదాపు 22 గడుస్తూ ఉందంటే సంవత్సరం దాటిపోయింది. ఏమైపోతుంది 23 రాజ్యాంగ సభలు ఏం చెప్తుంది, 24 రాజ్యాంగ సభలు ఏం చేస్తున్నారు? విధిగా జరపాలని రాష్ట్రాలు స్థానిక సంస్థల హక్కులు అందించలేదు. ఇవి కూడా స్థానిక ప్రభుత్వాలే 5 ఏళ్ళు తప్పనిసరి జరగాల్సిందే, జరగలేదు. ఇప్పుడు 40% బీసీ పేరుతో ఇప్పుడు పెండింగ్ పడిపోయిన మనకి ఏమైపోయింది? ఎన్నికలు జరుగుతాయా జరగా త్రిసంఖ్య సభ్యుల్లో ఊహిస్తున్నటువంటి పరిస్థితి కనుకుంటాం. కాబట్టి ఇది చాలా అన్యాయంగా ఉన్నది. మరి ఇప్పుడు ఇంకా మీనం విషయం దగ్గర పెట్టకుండా కోర్టు కూడా పాత పద్ధతిలో ఎన్నికలు జరపవచ్చు అని చెప్తా ఉన్నారు. అందుకని నేను ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాను. మీరు 42% శాసనసభ చట్టం తెచ్చారు. నరేంద్ర మోడీ ద్వారా అపాయింట్మెంట్ అయిన గవర్నర్ దాన్ని పెండింగ్లు పెట్టాడు, ఆమోదించలేదు. ఆర్డినెన్స్ కూడా పెండింగ్ ఆమోదించలేదు. రాష్ట్రపతి ఉన్నటువంటి బిల్లు పెండింగ్లో ఉంది. కాబట్టి నరేంద్ర మోడీ దగ్గరికి ఆల్ పార్టీస్ తీసుకెళ్ళి ఓ రకంగా దీన్ని తేల్చుకోవాల్సిన అవసరం, ఇంకా కాలయాపన చేస్తే ప్రభుత్వానికి చెడ్డగరుస్తుందని చెప్పి తెలియపరుస్తా ఉన్నాం. ఏదైనా అక్కడ తేల్చుకొని ఎన్నికలకు సందర్శించాలి. ఎన్నికలు వీలైన తొందరగా 42% వస్తే సంతోషపడేది కమ్యూనిస్టులే, మేమే సంతోషపడతాం. కానీ దాన్ని సాధించడానికి చేయాల్సిన ప్రయత్నాలు చేయండి. ఒకవేళ కాకపోతే ఎన్నికలైతే ఆపద్దని చెప్పి తప్పనిసరిగా ఎన్నికలు జరపాల్సిన అవసరం ఉంది. దానిపై సాధించడానికి ప్రయత్నం చేయాల్సిన అవసరం చెప్పి అనిపిస్తుంది. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో సిపిఐ ఉన్నటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్కు మేము మద్దతు ఇస్తా ఉన్నాం. ఇప్పటికే ప్రచారం చేస్తూ ఉన్నాను. ఇప్పుడు కరీంనగర్ జిల్లాలో చాలామంది గోడబండలో ఇక్కడ అక్కడ ఉన్నారు. వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీ సమస్య